తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు శ్రీ వ్యాస ఆశ్రమం వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆశ్రమంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ పరంపర స్వామీజీలు పూర్వ విద్యార్థులు జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు నేతృత్వంలో సమావేశం జరిగినా తదుపరి చర్యలు కనిపించడం లేదని ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆగస్టు 27న జరగాల్సిన మలయాళ స్వామి శతాబ్ది ఉత్సవాలకు కలెక్టర్ ఆదేశాలతో నిలిపివేశారు. దీనిపై ఆశ్రమం మేనేజర్ అమర్నాథ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి ఉత్సవాలకు అనుమతులు, పోలీస్ బందోబస్తు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల్లో బందోబస్తుపై నిర్ణయం తెలపాలని ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ ఆశ్రమం అంటే ఆ పరిస్థితులను బట్టి మార్పు చేసుకుంటాం. ఏం పరిస్థితులు సజోగా సాగేటప్పుడు అవి ముయ్యకూడదు, ఎందుకు మూసారు? ఏం ముయ్యలేదు. బ్రాహ్మణులకే చెప్తాము, ఇతరుల నాబ్రాహ్మణులు చెప్పమని అంటే అప్పుడు మార్చడం జరిగింది. స్వామి మలయాళ స్వామి అన్ని కులాల వారికి వేదం ఇక్కడ నేర్పించారు. మీరు కొత్తగా చేసింది మీరు వచ్చి మూసేశారు తప్ప వాళ్ళు లేదు. వాళ్ళు ఏమన్నారంటే మేము బ్రాహ్మణులకి తప్ప ఇతరులకి చెప్ప. ఎవరు చెప్పే ఉపాధ్యాయులు వేరే వాళ్ళు దొరకలేదా మీకు? వాళ్ళు చెప్పిన ఆల్రెడీ ఇక్కడ వేద విద్య నేర్చుకున్న వాళ్ళు ఇతర క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, మీరు కూడా ఇక్కడే చదువుకున్నారు కదా, మరి అలాంటి వాళ్ళు పెట్టి ఉండొచ్చు కదా. దొరకాలంటే బయట బోర్డు పెట్టి వస్తారు. వాళ్ళు ఎవరో పెడతానంటున్నారు, వాళ్ళ దగ్గర పెట్టించండి. నాన్న బ్రాహ్మణులకి చెప్పమని ఎవరు అప్పుడుండే ఉపాధ్యాయులు సార్ వేరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పెట్టారంట, పెట్టించండి. బయటుండే మా మీద దుమ్ములేస్తుంటే దుమ్మేం లేదు స్వామి, అడిగే ప్రశ్న మీరు శుద్ధంగా సమాధానం చెప్పలేదు. దుమ్మే ఉంది, మీరు పోస్తానట్టు దుమ్ము. ఉత్తరాలు వస్తున్నాయి, మా లెక్క వెళ్ళడం లేదు గవర్నమెంట్కి. ఏం చేద్దామంటే పరిస్థితి బాగోలేదు. అప్పటికే వేషాశ్రమం నుంచి మనం విలీనం అవుదామండి, మనకొద్దు దాంట్లోకి, వాళ్ళంతా గలీబిలీ చేస్తున్నారు, ఇది కూడా మనం కూడా పోతాము అని శివరాం గారిని, స్వామి మేము రాసిన కాగితాలు ఒకసారి మాకు ఇవ్వండి, మరి మేము చూసుకోవాలి ఆ కాగితాలని అడిగానండి. అందరికీ తెలిసింది, ఇది ఇవ్వకపోతే అప్పుడు నాకు అనుమానం వచ్చింది. మనం రాసి ఇచ్చాం కానీ రిజిస్టర్ చేయలే. నేనన్నా రిజిస్టర్ చేయలేదు కనుక మనం ఎవరికన్నా రిజిస్టర్ చేసామనుకో అది క్యాన్సిల్ అయిపోతుంది. ఏమండి ఆ పని చేయండి, వెంకటేశ్వరరావు గారికి ఆ పని చెప్పాను. ఎవరో చేయమంటారు రిజిస్టర్ అన్నారు. ఇది ఎవరికి చేస్తారు? మీకు సెంటు గుంట లేకుండా మీరు ఆలయం కట్టుకున్నారు, మీ కొడుకు రాయండి, మీ తర్వాత మీ కొడుకు రాయండి. కొడుకు రాస్తే కనుక అది క్యాన్సిల్ అయిపోతున్నారు.